మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 7వ వచనంలో చివరి మాటలు అంటాడు. 7వ వచనంలో చివరి మాట అంటాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగట? ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఎలా చేస్తుందట? పవిత్రులుగా చేస్తుందట. ఇదే మాట గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా మాట్లాడాడు. ఆయన స్వయంగా మాట్లాడిన మాట చెప్తాడు చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తున్న మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచున్నవాడు, నా మాట వినాలి, విశ్వసించాలి. విశ్వసించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాడుతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఎందులోంచి ఎందులోకి దాడుతున్నాడు? మరణములో నుండి జీవంలోనికి దాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? మాట వినని వాడు ఎక్కడున్నాడు? వాక్యం వినని వాడు ఎక్కడున్నాడు? క్రీస్తుని అంగీకరించిన వాడు ఎక్కడున్నాడు? మరణములోనే ఉన్నాడు. మరణం వాడి మీద ఏలుబడి చేస్తుంది, పాపం వాడి మీద ఏలుబడి చేస్తుంది, అపవాది వాడి మీద ఏలుబడి చేస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు మాట విన్నావో, క్రీస్తుకు లోబడ్డావో, ఆయన విశ్వసించావో, ఆయన రక్తంలో కడగబడ్డావో, అప్పుడు నీవు మరణములో నుండి జీవములోనికి దాటేశావు. ఇక మరణము నీ మీద ఏలుబడి చేయదాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అంటే ఒకప్పుడు చచ్చిపోయినటువంటి చెట్టు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చెట్టు ఏమవుతుంది? ఇప్పుడు చెప్పట్లేదు, చిగురించటం మొదలుపెట్టింది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకప్పుడు మరణంలో ఉన్నటువంటి మనలను క్రీస్తు రక్తము మనల్ని పవిత్రపరిచింది. క్రీస్తు రక్తం మనల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది, జీవంలోనికి నడిపించింది, అపవిత్రతలోంచి పవిత్రతలోని నడిపించింది, నీతిమంతులు చేసింది, జీవములోనికి నడిపించింది. మనం ఇక మరణములో ఉన్నవారం కాదు, మనం ఇక జీవములో ఉన్నవారం. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం అపవిత్రులము కాదు, పవిత్రులము. ఒకప్పుడు వెలివేయబడి స్థితిలో ఉన్న వారము, ఇప్పుడు రక్షింపబడినటువంటి వారము. ఒకప్పుడు లోకంలో ఉన్న వారము, ఇప్పుడు ప్రత్యేకపరచబడిన వారము. ఒకప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్న వారము, ఇప్పుడు చిగురింపబడుతున్నటువంటి స్థితిలో ఉన్న వారము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళము? జీవించుచున్న వారము, బ్రతికి ఉన్న వారము, జీవములకు పాత్రులము, జీవ మార్గములో ఉన్న వారము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడు ఇక మరణములో ఉన్నట్టు కాదు. క్రీస్తులో ఉన్నవాడు మరణమునకు పాత్రుడు కాదు. మీరెవరు మరణానికి భయపడాల్సిన అవసరమో లేదు, పాపమునకు భయపడాల్సిన అవసరం లేదు, నరకానికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరము క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి వారము. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అయితే ఇప్పుడు బ్రతికినటువంటి చెట్టు, బ్రతికింది కదా చెట్టు, ఈ బ్రతికినటువంటి చెట్టు మళ్ళీ ఏమవుతుందట? చెప్పట్లేదు, చిగురిస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు గురించి రాస్తున్నాడు. ఆ చెట్టు ఎన్నిసార్లు చచ్చిపోద్ది అంటే, ఒకసారి బ్రతికించిన తర్వాత మళ్ళీ చచ్చిపోతుంది. ఈ మరణం దేని గురించి మాట్లాడుతుందో నేను అది కూడా చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అపోస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతాం చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగొచ్చి రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే,
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనబడతాయి. 7 సంఘాలకి 7 దూతలు, 7 దూతలకు వర్తమానాలు రాశాడు. 7 సంఘాల విషయాలు రాస్తాడు. 7 సంఘాల్లో ఉన్నటువంటి సంగతులు రాస్తాడు. కొన్ని సంఘాలను మెచ్చుకుంటాడు, కొన్ని సంఘాలను గద్దిస్తాడు, కొన్ని సంఘాలు బుద్ధి చెబుతాడు, కొన్ని సంఘాలు పొగుడుతాడు. అయితే ఈ సార్దీసు అనే సంఘం గురించి రాస్తూ ఉన్నాడు. సార్దీసు సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు. ఎలా ఉన్నాయి నీ క్రియలు? సంపూర్ణమైనవిగా లేవు. గనుక నువ్వు జాగ్రత్తగా ఉండి చావడానికి సిద్ధంగా ఉన్న మిగతా అవయవాలను బలపరుచుకో. దేవునికి స్తోత్రం. అంటే సార్దీసు సంఘంలో ఉన్నటువంటి సంఘములో వాళ్ళ క్రియలు ఒక్కోటి ఏమవుతున్నాయి? చచ్చిపోతున్నాయి. వాళ్ళ క్రియలు నిర్జీవ క్రియలుగా మార్చబడుతున్నాయి. వారి అవయవాలు ఒక్కొక్క అవయవం ఏమవుతుంది? చచ్చిపోతుంది. మన భాషలో చెప్పాలంటే ఒక్కొక్క చెట్టుకున్నటువంటి ఒక్కొక్క కొమ్మ చచ్చిపోతుంది. ఇదే రెండవ మరణం. 2 సార్లు చచ్చిపోవడం అంటే అదే. ఒకసారి మనం లోకంలో ఉన్నప్పుడు చచ్చిపోయాం. క్రీస్తు రక్తం మనల్ని బ్రతికించింది. సంఘంలోనికి తీసుకొచ్చాడు దేవుడు. సంఘంలో పెట్టాడు మనల్ని ప్రభువు. సంఘంలో పెట్టబడినటువంటి మనము ఇక్కడ జీవంతో ఉండవలసిన మనము, జీవిస్తూ ఉండవలసిన మనము, ఈ జీవం మనలో లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క అవయవం చచ్చిపోవటం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా క్రీస్తులో ఉన్న ఆసక్తి తగ్గిపోతూ ఉంది. క్రీస్తు కొరకు కలిగి ఉన్నటువంటి ఆకలి చచ్చిపోతుంది. క్రీస్తు కొరకు ఉన్నటువంటి దాహం చచ్చిపోతూ ఉంది. దేవుని పని కొరకు ఉన్నటువంటి ఆయా తాపత్రయం చచ్చిపోతూ ఉంది. దేవుని పని చేయాలన్నటువంటి ఆసక్తి చచ్చిపోతూ ఉంది. పరిచర్య చేయాలన్నటువంటి తాపత్రయం చచ్చిపోతూ ఉంది. ఈ సంఘం అట మెల్లంగా ఒక్కొక్కటి చచ్చిపోతా వస్తున్నాడట. ఒక్కొక్క క్రియ ఆగిపోతా వస్తున్నాడట. ఈరోజు నన్ను మాట చెప్పడం అంటే జీవములో ఉన్నటువంటి నీవు, సంఘముగా కట్టబడినటువంటి నీవు, విశ్వాసుల బలపరచబడినటువంటి నీవు, క్రీస్తు రక్తంలో కడగబడి జీవంతో నింపబడినటువంటి నీవు, నిర్జీవమైన క్రియలు నీలో ఉన్నాయేమో. ఒకవేళ నీవు ఇంకా మరణ సంబంధమైన క్రియలతో ఉన్నావేమో, లేకపోతే సంఘములో ఉండవలసినటువంటి రీతులను ఉండకుండా మెల్లగా నీలో ఉన్న ఆసక్తి చచ్చిపోతుందేమో. ఒకసారి ధ్యానం చేసి, ఒకసారి ఆలోచన చేసి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొత్తగా బాప్తిస్మం పొందినవాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడండి? కొత్తగా బాప్తిస్మం పొందినాడు, కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినాడు, గంట చేస్తాడు, పాత్ర వద్దన్నా కానీ చేస్తాడు. ఓరు బాబా ఏంటి వాకింగ్ కోసం ప్రార్థన చేయమంటే ఇక ప్రపంచం అంతా తిరిగొచ్చేస్తాడు. మామూలుగా ఉంటుంది కదా, నేను కాబట్టి చేస్తాను అంత ప్రార్థన అన్నట్టు బిల్డప్ మళ్ళీ మాకు కదండి. ఆ ప్రార్థనా పరుడు కాస్త కొంతకాలానికి ఏమవుతాడంటే గంట చేయబోయే ప్రార్థన అరగంటకు వస్తుంది, అరగంట చేసే ప్రార్థన పావుగంటకు వస్తుంది, పావుగంట చేసే ప్రార్థన 5 నిమిషాలకు వస్తుంది. ఇంకా ఆఖరికి ప్రార్థన చేయనంటే నువ్వు చేసేయి అంటాడు. ఊరు బాబు మొన్నటిదాకా బాగా చేసావు కదా, ఇప్పుడు చేయరా అంటే అబ్బే నువ్వు చేసేయి. ఇంకా ప్రార్థన చేయరా అంటే ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు అంటాడు. దేవునికి స్తోత్రం కదా. ఆఖరికి ఎంతసేపు వస్తుందండి ప్రార్థన, ప్రభువా అన్నీ నీకు తెలిసిన ఆయన. ఈ ప్రార్థనలో వీడుకున్నటువంటి ఆసక్తి ఏమైపోయింది? చచ్చిపోయింది. వీడు ఆత్మీయంగా చెప్పుకోవడానికి బ్రతికి ఉన్నాడు తప్ప వీరిలో ప్రార్థనా బలము చచ్చిపోయింది. ప్రార్థన అనేటువంటి కొమ్మ ఏమైంది? చచ్చిపోతుంది. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనే కొమ్మ చచ్చిపోయి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో బైబిల్ చదవరా అంటే సంవత్సరానికి 5 సార్లు చదివేస్తాడు. వీడు సంవత్సరానికి 5 సార్లు అవగొట్టేస్తాడు. మీరు ఎవరైనా చదివారా? మొదలెట్టిన ఎప్పుడు చదివారు? 5 అంటే 4 పోయిన తర్వాత ఏంటి పైన ఆదివారం కొట్టుకొచ్చినప్పుడు పైన దెబ్బ కింద దెబ్బ కొట్టుకొస్తాడు. అంటే అప్పుడు తీస్తాడు, ఆదివారం తీస్తాడు, మళ్ళీ ఆదివారమే
తీస్తాడు. ఆసక్తి తగ్గిపోతుంది. వాక్యం చదవాలన్న ఆకలి చచ్చిపోతుంది. మరో కొమ్మ చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పట్ల నీకు ఆసక్తి చచ్చిపోతున్న ప్రతి పర్యాయము నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, నీవు ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు అని అర్థం. నీ చెట్టు చచ్చిపోతుందని అర్థం. నీలో జీవం పోతుందని అర్థం. నీవులో నిర్జీవ క్రియలు వస్తున్నాయని అర్థం. నువ్వు సాతానికి దగ్గర అయిపోతున్నావు అని అర్థం. విశ్వాసానికి దూరం అయిపోతున్నావు అర్థం. సంఘానికి దూరం అయిపోతున్నావు అర్థం. దేవుళ్ళకి వచ్చిన కొత్తలో ఆదివారం ఆరాధనకు ముందు వచ్చేస్తాడు. కొన్నాళ్ళ తర్వాత ప్రార్థన మానేస్తాడు. శుక్రవారమే మేము ఒక ఆయన్ని అడిగాం. చర్చి దగ్గర కూర్చున్నాం మేము. ఆయన ఎందుకో అలా వెళ్ళాడు. నన్ను చూసి ఆగాడు. నేను వెంటనే లేచి వెళ్ళి ఆయనతో కాసేపు నుంచుని మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది కూర్చున్నారు. అందులో ఎవరో ఒక ఆవిడ అందే, ఏ బాబా అది వారం ప్రార్థన రావు నువ్వు అంద. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలుసా, నాకు మైకల్లో నుంచి వాక్యం వినపడిపోద్ది. ఏంటో కూడా ఇంటికాడ కూర్చున్న వాక్యం వింటాను నేను, ఇంటికాడ బైబిల్ చదువుతాను నేను, ఇంటికాడ ప్రార్థన చేసేసుకుంటాను నేను అన్నాడు. అయ్యి బాబు ఇప్పుడు ఏం చెప్పాలి నేను అనుకుని బుర్రకొక్కున్నాను నేను సార్. ఇప్పుడు ఏం చెప్పడానికి అడిగి మైకి పడిపోతుందట, వాక్యం వినేస్తానంట, ఇంటికాడ కొండలు తోముకుంటా వాక్యం చదివేస్తాడంట, ప్రార్థన చేసేస్తాడంట. నాకు ప్రార్థన రావాలేమే లేదు అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏంటంటే ప్రార్థనకు రాకపోయినా పర్లేదు అన్నా కదా, ఓ మాట చెప్తే జాగ్రత్తగా విను. ఇప్పుడు నా దగ్గరకు నువ్వు వచ్చావు, నువ్వు ఆగావు. ఆగినట్టనే నువ్వు ఆగేసరికి నేను ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఫోన్ చూసుకుంటూ నీ దగ్గర రావడం మానేసి నేను రీల్స్ చూసుకుంటా. బాబు బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అన్నాను అనుకో, నువ్వు నిలబడతావా వెళ్ళిపోతావా? చెప్పట్లేదు, వెళ్ళిపోతే. ఇప్పుడు నువ్వు అరగంట నుంచి నిలబడ్డావంటే కారణం ఏంటి? నా పని మానుకుని, నా పని వదులుకొని నేను నీ దగ్గరకు వచ్చి నీకు నిలబడ్డాను, నీతో మాట్లాడుతున్నాను, నీకు సమయాన్ని వెచ్చిస్తున్నాను కాబట్టి నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు. ఒకవేళ నీకు సమయాన్ని ఇవ్వకపోతే, నీతో మాట్లాడడానికి నీకు ఇష్టపడకపోతే, నీతో మాట్లాడడానికి నా పని నేను పక్కనెట్టుకోకపోతే నువ్వు ఇక్కడ నిలబడేవాడు కాదు, నేను నీకు గౌరవాన్ని ఇచ్చినట్టు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఎందుకు రావాలి అంటే, ఇంటికాడ కూర్చుంటే దేవుడు లేడని కాదు, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడు అని కాదు. దేవుని మందిరం రావడం అంటే మన పనులన్నీ ప్రక్కన పెట్టుకుని, నా పనులన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యం, ఆయన మందిరమే ముఖ్యం, ఆయన సన్నిధి ముఖ్యం, ఆయనతో సమయం గడపటం ముఖ్యం అని గమనించి ఆయనకు విలువను ఇస్తూ మందిరంలో కూర్చోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయనకు విలువనిస్తూ మందిరంలో కూర్చోవడం, ఆయనకు విలువనిస్తూ దేవుని మందిరంలో కూర్చోవడం, ఆయన విలువనిస్తూ ఆయన ఆరాధన చేయటం, మన పనులన్నీ ప్రక్కన పెట్టుకోవడం. 2 గంటలు ఫోన్ పక్కన పెట్టడం అంటే మాటలేం కాదు కదండి, మామూలు విషయమే. మీరు అందరూ ఫోన్లు దేవునికి స్తోత్రం కదండి. 2 గంటలు ఫోన్ ఇంటికాడ పెట్టి రావడం మామూలు విషయం కాదు. అలాంటిది ఇక్కడ 2 గంటలు ఫోన్ దగ్గర ఇంటికాడ పెట్టుకుని, లేదా పక్కన పెట్టుకుని బండిలో పెట్టో, కింద పెట్టో, లేదా పైన పెట్టో, ఫోన్ ముట్టుకోకుండా 2 గంటలు పాటల దగ్గర నుంచి వాకింగ్ వరకు పెట్టినారంటే దాని అర్థం ఏంటి? నాకు ఈ ఫోన్ కంటే దేవుడే ముఖ్యం. ఇంటికాడ మీ అందరికీ పనులు లేవని కాదు, మీ అందరికీ పనులు ఉన్నాయి, కానీ నాకు ఆ పనులన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవునికి విలువనిస్తూ, సమయాన్ని ఇస్తూ ఆయన మందిరంలో నిలబడ్డాం. ఒకవేళ నీలో ప్రార్థనకు వచ్చే ఆసక్తి చచ్చిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతున్నావు. ప్రార్థనకు వచ్చే ఆ యొక్క ఆకలి చచ్చిపోతే, ఆసక్తి చచ్చిపోతుందంటే నీలో ఒక కొమ్మ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది విస్తారమైన కానుకలు ఇస్తారు దేవునికి, దశమభాగాలు ఇస్తారు దేవునికి, కానుకలు ఇస్తూ దేవుని మహిమ పరుస్తారు. కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటో, ఎవరో గిల్లుతారు పక్కన ఉన్నవాళ్ళు కదా, ఇచ్చేవాళ్ళు చెడగొట్టేవాళ్ళు ఎవరండి? ఇవ్వాలి. ఎందుకు చెడగొడతారు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో అని కదండి. ఇప్పుడు సుహాసిని 100 రూపాయలు ఇస్తుంది అనుకోండి ఉపవాస పూటలకి,
అప్పుడు నేను ఏం చేస్తాను? సువాసన ఇస్తే పక్కన నేను కూడా 100 రూపాయలు ఇవ్వాలని చెప్పి, సువాసన నీకు ఎందుకు? సత్యనబాబు ఏమో భోజనం ఎట్టేస్తున్నాడా, బ్యాడ్ ఏమో చర్చిలో కుర్రోడు కొట్టేస్తున్నాడా. అవి కొరిసే ఉందా? అది కొరిసే ఉందా? సౌండ్ సిస్టమ్ ఏమో చర్చిలోది. అబ్బే ఎక్కడ తెచ్చా ఇవ్వడం మాడే, నిన్న ఉతలేదు తెలుసా నీకు నేవునా అని ఆమె జడగొట్టా. ఆడు ఇవ్వకపోతే నేను కూడా ఇవ్వక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇచ్చే చెయ్యి చనిపోతుంది. ఇచ్చే ఏంటి చెయ్య నీ ఇవ్వటం మానేసాబట్టే నీ చెయ్యి ఏమైపోయింది? ఆధ్యాత్మికంగా నీ చెయ్యి ఎండిపోయినట్టే, ఒక కొమ్మ ఎండిపోయినట్టే. దేవునిలో ఉండవలసిన ఆసక్తి, దేవునిలో ఉండవలసిన భక్తి, దేవునిలో ఉండవలసిన నిరీక్షణ జీవితం, దేవునిలో ఉండవలసిన ఆధ్యాత్మిక జీవితం, దేవుని కొరకు ప్రయాసపడవలసిన ఆధ్యాత్మిక జీవితంలో నీవు కొనసాగలేకపోతున్నావు అంటే, ఆ ఆసక్తి నీలో ఉండటం లేదంటే, దేవుని కొరకు పని చేయాలన్న తాపత్రయం నీలో రావడం లేదంటే, దేవుని ఒక వాక్యం చదవాలన్న తాపత్రయం నీలో రావడం లేదంటే, నువ్వు మెల్లగా 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 ఒక్కొక్క కొమ్మ ఏమవుతుంది? ఒక్కొక్క వేరు చచ్చుకుంటూ వస్తుంది. ఏదో ఒక రోజు మొత్తానికి భ్రష్టత్వంలో పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. కడకి ఏమైపోతావు అంటే, దేవునికి దూరం అయిపోయి చచ్చిన చెట్టు వలె అయిపోతావు. నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగైపోతాం? చెప్పట్లేదు బావా. చచ్చిన చెట్టు వల్ల. ఇంతకుముందు ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళమే మనం తిరిగి బ్రతికించాడు, సంఘంలో చేర్చాడు. సంఘంలో ఉన్న నీవు క్రీస్తు కొరకు ఆకలి దెప్పుకులతో ఉంటే, క్రీస్తు కొరకు తాపత్రయంతో ఆసక్తితో ఉంటే, దేవుని పని చేయాలన్న తాపత్రయంతో ఉంటే, నీ జీవితాన్ని ఆయన దినదినమును ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. దీవెనకరంగా నీ బ్రతుకును మారుస్తాడు. ఉన్నతమైన స్థితిని ప్రభువు నీకు ఇస్తాడు. నీ తలను పైకెత్తుతాడు. ఆయన పరలోక ద్వారాలు నీ ఇంటిలో తెరుస్తాడు. నిన్ను ఆకాశంలో నక్షత్రాల వల్ల నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం చూస్తే, సార్ది సంగతి అంతేలో మీలో చాలా మంది అక్కడ రాస్తాడు చూడండి. 3వ అధ్యాయంలో మీలో చాలామంది 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేదారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే కొంతమంది ఉన్నారట, ఎలాంటి వాళ్ళు? అపవిత్రపరచుకున్న వాళ్ళు. వారు సజీవమైన రాయిలుగా ఉన్నవాళ్ళు, వారి జీవాన్ని కాపాడుకున్న వాళ్ళు, వారి భక్తిని కాపాడుకున్నవారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, వారి పరిచర్యను కాపాడుకున్నవారు, దేవుని పట్ల వారికి ఆయుధ బట్టి ఆ శక్తిని కాపాడుకున్నవారు. వీళ్ళకి దేవుడు ఏమిస్తాడట? తెల్లని వస్త్రాలు ఇస్తాడట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లని వస్త్రాలు ధరించుకుని క్రీస్తుతో పాటు పరలోకములు సంచరించే గుంపులో ఉంటారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రోజున నీ పరిస్థితి వేరేవండి. ఒక రోజు నువ్వు చచ్చిపోయిన వాడిగా ఉన్నావు. క్రీస్తు తన రక్తం చేత కడిగి మనలను బ్రతికించాడు. మరలా చనిపోయే స్థితిలో కానీ ఉన్నావేమో, ఆధ్యాత్మికంగా చనిపోయే స్థితిలో నువ్వు వస్తున్నావేమో, తిరిగి మరలా మరణంలోనికి వెళ్ళిపోతున్నావేమో, దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుందేమో. అది ప్రభు అంటాడు, సారథి సంతనాడు, నువ్వు చావన ఉన్న వాటిని తిరిగి బ్రతికించుకో. ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుందా? ప్రార్థన సమయం తగ్గిపోతుందా? నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, మరణానికి దగ్గరగా ఉన్నావు. నువ్వు ప్రార్థనా శక్తిని ఏం చేయాలి? తిరిగి పెంచుకోవాలి. పరిచర్య చేయడం మానేస్తున్నావా? తిరిగి పరిచర్యలు బలపడాలి. ప్రార్థన చేయడం మానేసావా? తిరిగి ప్రార్థనలో బలపడాలి. వాక్యం చదవడం మానేసావా? తిరిగి వాక్యం చదవడానికి నిన్ను పురుకొలుపుకోవాలా? దేవునికి ఇవ్వడంలో మెరగాడుకు వేస్తున్నావా? దేవునికి ఇవ్వడంలో నీ చెయ్యి చనిపోయిన స్థితిలో ఉందా? తిరిగి నీ జీవాన్ని, నీ చేతిలోనికి జీవాన్ని తెచ్చుకోవాలి. దేవుని పరిచర్యకు నిన్ను అప్పగించుకోవాలా? తిరిగి నువ్వేం చేయాలి? పురుకొల్పుకుంటూ, విశ్వాసాలు బలపరుచుకుంటూ, ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను పురుకొల్పుకుంటూ దేవునికి దగ్గరగా మార్చబడాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఇక 2వ మారు చచ్చిన చెట్టు వలె ఉండకూడదు. మనం బ్రతికిన చెట్టు వలె తెల్లని వస్త్రాలు ధరించుకున్న గొప్ప సంఘము వలె మనం ఆయనతో కూడా కలిసి ఆ పరలోక రాజ్యాన్ని ఆనందించేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుందుము గాక.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అటువంటి గొప్ప భాగ్యం ప్రభు మనందరికీ దయచేసి కృపలో బలపరుచునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నీలో ఏ ఆసక్తి తగ్గిపోతుందో, ఏ బలము తగ్గిపోతుందో, దేవునికి ఏ విషయంలో నువ్వు దూరం అయిపోతున్నావో, ఏ విషయంలో దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి దూరంగా ఆసక్తి లేని వాడిగా ఉన్నావో, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగ ఉంది? బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడు అని సాధ్య సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు ఎలాగుంది ఈరోజు? నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగుంది ఈరోజు? నువ్వు బ్రతికి ఉన్నావా, లేదా నీ క్రియలలో చనిపోయిన వాడిగా ఉన్నావా? నువ్వు బ్రతికి ఉన్నావా? క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్నావా? క్రీస్తు కొరకు జీవించగలుగుతున్నావా? క్రీస్తు కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? క్రీస్తు కొరకు పని చేయగలుగుతున్నావా? పరిచర్యలో ఉండగలుగుతున్నావా? లేకపోతే మెల్లమెల్లగా ఆసక్తిని కోల్పోతూ దిగజారిపోతున్నావేమో, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావేమో. ఒకసారి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఒకప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించావు? ఎంత ఉన్నతమైన జీవితాన్ని జీవించావు? ఎలాంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవించావు? ఆధ్యాత్మికమైన శిఖరాలు ఎక్కిన వాడవో ఈరోజు ఆధ్యాత్మిక శిఖరాల నుంచి పడిపోతున్నావేమో. విశ్వాస జీవితంలో దిగజారిపోతున్నావేమో. నిరీక్షణ జీవితంలో దిగజారిపోతున్నావేమో. ప్రార్థన జీవితంలో దిగజారిపోతున్నావేమో. భక్తి జీవితంలో దిగజారిపోతున్నావేమో. మందిరానికి వెళ్ళే పనిలో దిగజారిపోతున్నావేమో. మందిరం పట్ల ఆసక్తి చతికిపోతుందేమో. మరణానికి దగ్గర అయిపోతున్నావు, జాగ్రత్త. మరణానికి దగ్గర అవుతున్నటువంటి ప్రతి అవయవాన్ని తిరిగి బ్రతికించు. నిర్జీవమైన క్రియలను తలకు విడిచిపెట్టు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. వినిన వాక్యాన్ని మరుదులు నాటిపచేయండి, నీ కృప చేత నడిపించండి, నీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రభా నీకు స్తోత్రాలు. ప్రభా ఇగో నీ బిడ్డలు ప్రభా ఆధ్యాత్మికమైన స్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నారో మాకు తెలియదు, కానీ అయ్యా ఇగో తండ్రి మరణానికి దగ్గరగా ఉన్నారేమో. అయ్యా నీకు దూరం అయిపోతున్నారేమో నాయన. ఈరోజు వారి ఆసక్తిని బలపరుచుకుంటూ విశ్వాసాలు బలపరచబడడానికి సహాయం చేయండి. నీ కృప చేత సంధించి మీరు మహిమ పొంది నీ ఆత్మలు స్థిరపరచమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని
మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.